BDK. ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఏమో జీలకర్ర కాస్త అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకులు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కరివేపాకు వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఏ కూర అయినా సరే కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి వేయాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసిన తర్వాత కాస్త పసుపు పొడి వేసుకోవాలి. పసుపు పొడి వేసిన తర్వాత సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. అది సముద్రం నుంచి తెచ్చిన సాల్ట్ అండి, మనకు లోకల్గా దొరికేది కాదు. అది వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కాసేపు మూతపెట్టి ఉడకబెట్టాలి. బాయిల్ అయిన తర్వాత కాసేపు బాయిల్ అయిన తర్వాత ఇలా వస్తుంది, బాగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మసాలా కారపొడి కాస్త 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఏమో ధనియాల పొడి కాస్త వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఎంటీఆర్ సాంబార్ మసాలా పౌడర్ కొంచెం లైట్గా వేసుకోవాలి. ఎంటీఆర్ సాంబార్ మసాలా పౌడర్ చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత అన్నీ కలిపి కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొంచెం వేసినా కూడా పైకి ఎలా వచ్చిందో చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో వాటర్ వేయలేదు. మనం వేసిన టమాటా ముక్కల్లో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. పైకి తేలిన తర్వాత పూర్తిగా కుకింగ్ అయినట్టు. అప్పుడు దించేసుకోవచ్చు.